రాష్ట్రంలో భూముల పంచాయతీ విపరీతంగా నడుస్తూ ఉంది. పొద్దున్నే నాదర్గోల్లో మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పెద్ద ఎత్తున పేద ప్రజల భూములు, అవి ప్రభుత్వ భూములు, ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపు 45 సంవత్సరాలుగా, అంటే ఆయన 45 కాదు, దాదాపు 80 సంవత్సరాలు సాగు చేసుకుంటారు. 40 సంవత్సరాల నుంచి వీళ్ళ పార్టీషన్ సంబంధించినటువంటి అనువంశికత ఏదైతే ఉందో, పార్టీషన్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా దీని రికార్డులో కూడా దాదాపు 95 నుంచి రికార్డులో కూడా ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న, కాంగ్రెస్ లీగల్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ వాళ్ళ కొడుకు పొన్నం అనూప్, ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పంచాయతీలో బాలాజీ రిలేషన్ సంబంధించినటువంటి ఒక పేరుతోటి అక్రమంగా ఇక్కడికి ఎవరైతే వరంగల్లో వీళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వివాదం ఉందో దానిలో తన అధికార బలంతో ఈ యొక్క భూములను కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కూడా తనకు అధికారం లేకున్నా, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారు ఓన్లీ కేవలం డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో అవి చేయడానికి మాత్రమే అధికారం ఉంటుంది. పార్టీషన్ చేసేటువంటి అధికారం కలెక్టర్కి ఎక్కడిది? ఒకవేళ కలెక్టరే పార్టీషన్ చేసింది అంటే కేవలం సిద్దిపేట భూములకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకు పార్టీషన్ చేయాలి? ఈ యొక్క మొత్తం వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఏవైతే ఆస్తులున్నాయో అన్నిటిపైన కూడా పార్టీషన్ చేయాలి కదా. ఎందుకు ఈ యొక్క భూమి పైన పార్టీషన్ చేసి ఈ భూమి ఆ యొక్క బాలాజీ రీల్స్ మాత్రం సంబంధించి చెప్పేసి వాళ్ళకు రాగం సంబంధించినటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాగం రాములకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వస్తుంది అంటే కలెక్టరు, ఆర్డీఓ, ఇక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు కూడా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ పనిచేస్తున్న కనబడుతూ ఉంది. ఆర్డీఓ ఎక్కడి వాడు? కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. ఇక మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కరీంనగర్ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు ఇలా. సో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి తన సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి భూముల పైన అధికారం చెలాయిస్తున్నాం. ఇంతకుముందే మేము సురభి మెడికల్ కాలేజ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో, సర్కారీ భూముల్లో ఆ యొక్క కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. దాని యొక్క స్నాతకోత్సవానికి పొన్నం ప్రభాకర్ వెళ్ళిండు. మరి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున అధికారం నిలబెట్టుకొని కలెక్టర్ను, ఆర్డీఓను అందరినీ కూడా మేనేజ్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి తన గుప్పిట్లో పెట్టుకొని ఇంత అజమాయి చెలాయిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు? ఇంత ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి రైతులు కదా వీళ్ళంతా, రైతులు దేశానికి వెన్నెముక కదా. వాళ్ళకు మీ ప్రభుత్వంలో ధరణి ఉన్నప్పుడు, మీ ప్రభుత్వ ధరలు ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది. తర్వాత ధరణి నుంచి భూభారత రంగరే ఈరోజు మొత్తం డాక్యుమెంట్ 30 సంవత్సరాల డాక్యుమెంట్ పహాలన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. ఎట్లా ఎరేజ్ అయిపోతాయి? సడన్గా వీళ్ళు ఎట్లా వస్తారు? అసలు కోర్టు ఆర్డర్ లేకుండా కోర్టులో కేసు డిస్మిస్ అయిన తర్వాత కలెక్టర్ ఎవరు జోక్యం చేసుకోవడానికి? ఆర్డీఓ ఈయన పైన తన భూమి మీదకి ఎందుకు వచ్చి అడిగినందుకు బాలాజీ రియల్ ఎస్టేట్ ఆ సంస్థ భూముల్లోకి ట్రెస్పాస్ చేసి అని చెప్పేసి ఈ భూమి ఎవరైతే ఓనర్ ఉన్నాడో శ్రీనివాస్ పైన కేసు పెట్టి నైట్ అంతా కూడా టార్చర్ వేసిరు పోలీస్ స్టేషన్లో. ఇదెక్కడ దుర్మార్గం? సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మీ యొక్క ఐఏఎస్ అధికార పదవి ఏదైతుందో దానికి మీరు అనవసరంగా మచ్చలిస్తూ ఉన్నారు. మీకు అధికారం లేదు. ఈ భూములు పార్టీషన్ చేయాలన్నా లేకపోతే ఈ యొక్క భూములు పంచాలనే అధికారం మీకు లేదు. కోర్టు ఆర్డర్ లేకుండా ఒక ఏకపక్షంగా మీరు దీన్ని నిర్ధారించడానికి అవకాశమే లేదు. ఇలా మీరు అన్ని లూప్ హోల్స్ కనబడుతున్నాయి. బాలాజీ రిలీజ్ దానిలో స్పష్టంగా అనూప్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సంబంధించినటువంటి ఆయన కొడుకు పేరు వస్తూ ఉంది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో జరుగుతుంది. రెండో పేరు పొన్నం అనూప్. ఎంత దుర్మార్గం! మీరు మంత్రులైతే ఇష్టం వచ్చినట్టు ఎవరి భూములు వాడితే వాళ్ళ భూములు లాక్కుంటారా? గతంలో ఉస్నాబాద్ మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పొన్నం ప్రభాకర్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రఫీ భూమిని కూడా ఇదే విధంగా ఆక్రమించుకు ట్రై చేసిండు. ఆ విషయం కూడా ఎంత దారుణంగా, వాళ్ళ సొంత ల్యాండ్, తాతల కాలం నుంచి వచ్చిన ల్యాండ్ను కూడా ఈరోజు దుర్మార్గంగా కబ్జా చేయడం ప్రయత్నిస్తే అది బయటపడి ఇప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు ఈ భూమి 100 కోట్లకు పైగా, అంటే గజానికి ₹1,00,000, 8 ఎకరాల భూమి, 100 కోట్లకు పైగా విలువగలటువంటి ఈ భూమిని సిద్దిపేట, ఇప్పుడు ఈరోజు సిద్దిపేట నగరం విస్తరిస్తున్న క్రమంలో ఇది ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ పొన్నం కాంప్లెక్సా, పొన్నం ఎన్క్లేవ్ కట్టేసి ఇక్కడ థియేటర్లు కడదాము, షాపింగ్ మాల్ కడదాము, ఆ రెడ్లతోటి మొత్తం తరతరాలు బతుకుదామని చెప్పేసి పేదవాళ్ళకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి భూములు ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా, సిటీ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ భూములు అవన్నీ కూడా వెనకాలేమో మక్క పండిస్తూ ఉన్నారు, ఇక్కడేమో పొలం పండిస్తూ ఉన్నారు, వరి పొలం. చాలా స్పష్టంగా అంటే భూముల రేట్లు పెరిగినప్పుడు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళకి తెలిసినప్పుడు కూడా వాళ్ళు రైతులు కాబట్టి భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి
ఈరోజు ఈ యొక్క పొలంలో ఈ యొక్క భూమిలో పొలాన్ని పండిస్తూ ఉన్నారు, రైతులుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు పాలు అక్కడ బర్రెల కుట్టం కూడా ఉంది, పెద్ద బావి కూడా ఉన్నది ఇక్కడ. అంటే వాళ్ళ వృత్తిని రైతాంగం సంబంధించినటువంటి మేము రైతు ప్రభుత్వం, రైతులకు మేము పెద్ద కేసీఆర్ కంటే ఎక్కువ చేసినాము, మేము రైతు భరోసా ఇస్తున్నాము, కేసీఆర్ 5,000 వేసింది కదా మేము 7,500 ఇస్తామని చెప్పేసి దుర్మార్గంగా రైతుల మోసం చేస్తూ ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు బీసీ మంత్రివి అని చెప్పేసి చెప్పుకొని ఈరోజు బీసీల భూములనే కాజేస్తున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాం తీవ్రంగా. వీళ్ళ పైన కనుక మీరు వీళ్ళ భూములు ఆక్రమించుకొని చూసినా, లేకపోతే అక్రమంగా అధికారాన్ని పెట్టుకొని చూసినా కానీ మీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ భూములను వాళ్ళకు ఖచ్చితంగా ఉండేట మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్కి చాలా సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి, ఇలాంటి కబ్జాలు మానుకోవాలి. పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా రైతుల విషయంలో ఇలా చొచ్చుకొని రావడం మంచి పద్ధతి కాదు, అధికారాన్ని పెట్టుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం.